ఇది వేదంలో ప్రధానంగా బ్రహ్మణస్పతి, బృహస్పతి, గణపతి ఈ మూడు ఒకే దైవాన్ని ఉద్దేశించి చెప్పారు. అంటే దేవతలకు కూడా ఆచార్యుడైనటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆయనే బ్రహ్మణస్పతి, ఆయనే బృహస్పతి, ఆయనే గణపతి. అందుకే బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతి భిస్సీద సాధనం అంటూ ఋగ్వేద మంత్రం మనకు చెప్తున్నది. బ్రహ్మణస్పతి అంటే వేదమంత్రములకు ప్రభు అయినవాడు. గణపతి అంటే దేవగణములకు భూతగణములకు ప్రభు అయినవాడు. భూతము అంటే ప్రాణం అని అర్థం. ప్రాణులందరికీ ప్రభు అయినవాడు గనక గణపతి. అదేవిధంగా మంత్రములకు ప్రభు అయినవాడు గనక ఆయన బ్రహ్మణస్పతి. బుద్ధులకు కూడా ప్రభు అయినవాడు, వాక్కులకు ప్రభు అయినవాడు గనక బృహస్పతి అని అర్థం. ఈ బృహస్పతి, బ్రహ్మణస్పతి, గణపతి అయినటువంటి స్వామి జ్ఞానానికి ప్రతీక. అందుకే బుద్ధికి దేవుడు గణపతి అన్నారు. ఇప్పుడు ఎన్ని రకాలుగా మనకు తెలుస్తున్నది. కాలానికి ప్రభువు గనక ఆయన విఘ్నపతి, బుద్ధికి ప్రభువు గనక ఆయన బ్రహ్మణస్పతి, బృహస్పతి అని చెప్పబడుతున్నాడు. అందుకే గణపతి ఆచార్యావతారం గనకనే తెలుగులో ఒక మంచి పద్యమున్నది. తోరపు బొజ్జయు వామహస్తమున్ అని నమస్కారం చేస్తూ, తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగు మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండకు గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్ అంటారు. అక్కడ కోరిన విద్యలకెల్లా వజ్జవై అన్నారు. వజ్జ అంటే గురువు, ఉపాధ్యాయుడు అర్థం. సర్వ విద్యలకు ప్రభు అయినటువంటి వాడు. అందుకే బాలురు మొదలుకుని పెద్దల వరకు గణపతిని ఆరాధన చేసి బుద్ధిశక్తిని జాగృతపరుచుకుంటారు. పైగా ఆ బుద్ధిశక్తిలో ఏకాగ్రత చాలా ప్రధానం. ఆ ఏకాగ్రత తత్వమే గణపతిలో మనకు గోచరిస్తుంటుంది. ఆ కారణం చేతనే విశ్వమంతా ప్రదక్షిణ చేసి రావాలి అన్నప్పుడు గణపతి చాలా సులభంగా పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి వచ్చి విశ్వ ప్రదక్షిణ చేశానన్నాడు. అది తెలివండి ఇక్కడ. అంటే కష్టపడి చేయాల్సిన పనిని తెలివితేటలతో సులభంగా సాధించడం ఏదైతుందో అది గణపతి లీలలోనే మనకు కనబడుతుంది. అందుకే పురాణాల్లో చెప్పే కథలు, లీలలు అవి ఒక తత్వానికి సంకేతంగా మనకు గోచరిస్తుంటాయి.